ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రత్యూష గారు ఉన్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ అండ్ డివైన్ ఎనర్జీ హీలర్. అయితే వీరితో మాట్లాడి లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్ గురించి సంబంధించి కొన్ని విషయాలు అన్ని కూడా మనం తెలుసుకుందాం. హలో అండి ప్రత్యూష గారు, నమస్తే. నమస్తే కీర్తి. సో మేనిఫెస్టేషన్ కి వచ్చేసరికి చాలా మంది మేనిఫెస్ట్ చేస్తారు. ఇప్పుడు అందరూ మేనిఫెస్ట్ చేస్తున్నారు, బట్ కొంతమందికే రిజల్ట్ వస్తుంది అని అనుకుంటారు. అంటే ఎలా అంటే, కొంతమంది ఏమో సమ్ ఇయర్స్ అండ్ ఇయర్స్ మేనిఫెస్ట్ చేస్తూనే ఉంటారు, కానీ రిజల్ట్ చూడలేకపోతూ ఉంటారు. కొంతమందికి ఏమో క్విక్ గా వాళ్ళకి చాలా త్వరగా మేనిఫెస్టేషన్ రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు అసలు? అంటే అనుకున్నది మేనిఫెస్ట్ కావడానికి టైం ఎందుకు పడుతుంది, లేకపోతే కొన్నిసార్లు అసలు కాకపోవడానికి రీజన్స్ ఏంటంటారు? సో ఫర్ ఎగ్జాంపుల్, యాక్చువల్లీ ఈ మేనిఫెస్టేషన్ అవ్వడానికి రీజన్ ఒకటి వచ్చి బిలీఫ్, నమ్మకం. నమ్మకం ఉంది, నేను డైలీ చేస్తున్నాను, చాలా నమ్మకంతో చేస్తున్నాను, ఎంత చేస్తున్నా రావడం లేదు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇది ఎందుకు అవుతుంది? ఇది ఎందుకు అవుతుంది అంటే కార్మిక్ బ్లాక్స్. అంటే కార్మిక్ బ్లాక్స్ అంటే పూర్వ జన్మలో నువ్వు చేసిన కర్మతో, లేదు అంటే నీ ఫ్యామిలీ కర్మ, ఏదో డిఎన్ఏ బ్లాక్స్ ఉండొచ్చు. నీ డిఎన్ఏలో కూడా కొన్ని బ్లాక్స్, అంటే ఫ్యామిలీ తాలూకా సమ్ బ్లాక్ స్ట్రాంగ్ గా నీ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది. ఎమోషనల్ స్ట్రాంగెస్ట్ ఎమోషన్ నీలో ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కామన్ మ్యాన్ కి అర్థం అవ్వాలంటే ఎలా చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఈదర్ ఒక కర్స్ ఉండొచ్చు ఫ్యామిలీలో. సమ్వన్ యాన్సెస్టర్ హ్యాస్ లెఫ్ట్ ద బాడీ. వాళ్ళు వీళ్ళ వల్ల కొంచెం స్ట్రగుల్ అయ్యి వీళ్ళకి ఒక కర్స్ పెట్టడము, ఇట్లాంటివి. యాన్సెస్ట్రల్ బ్లాక్స్ కంపల్సరీ ఉంటాయండి. వాటి వల్ల మనీ బ్లాక్ అవుతుంది, లేదంటే రిలేషన్షిప్ బ్లాక్స్ అవుతాయి కంటిన్యూస్ గా. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ చనిపోయాడు, బట్ అది అతని కుటుంబంలోనే ఒక పర్సన్ వల్ల హింసపడి టార్చర్ పడి చనిపోయారు అంటున్నారు. అది తను కర్స్ ఇచ్చాడు, శాపంగా ఇచ్చాడు. అది ఒకటే సిచ్యువేషన్ అని చెప్పలేను నేను. కొంతమంది ఏం చేస్తారు అంటే, మేనిఫెస్టేషన్ ఎందుకు అవ్వదు అంటే, వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ సంబడి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫాదర్ పోయారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో పోయారు, వాళ్ళ గ్రాండ్ మదర్ పోయారు, ఒక పర్సన్ కి వాళ్ళ గ్రాండ్ మదర్ పోయారు. సో వాళ్ళ గ్రాండ్ మదర్ ని వీడు కంటిన్యూస్ గా వాళ్ళ గ్రాండ్ మదర్ తోనే ఉన్నట్టు రోజు తలుచుకుని ఆవిడ కోసం ఏడుస్తా ఉంటాడు అనమాట. ఓకే, ఈ ఏడుస్తా ఉంటూ ఎప్పుడు తనని తలుచుకుంటాడు, తనతోనే ఉన్నట్టు. ఆ సోల్ ఏంటంటే, యు ఆర్ నాట్ లీవింగ్ దట్ సోల్ ఇన్ యువర్ కాన్షియస్నెస్. అప్పుడు ఆ సోల్ ఏం చేస్తుంది అంటే, యాన్సెస్ట్రల్ హీలింగ్ అవ్వలేదు ఇక్కడ నువ్వు ఏది ముందుకెళ్ళినా నీ ముందుకెళ్ళనివ్వదు. దిస్ ఇస్ కాల్డ్ యాన్సెస్ట్రల్ బ్లాక్ అంటారు. అంటే నువ్వు కంటిన్యూస్ గా వాళ్ళని ప్రేమతో పిలుస్తున్నావు, వాళ్ళని తలుచుకుంటున్నావు, ఇయర్స్ టుగెదర్, రిలీజింగ్ దట్ సోల్. ఆ సోల్ ని నువ్వు రిలీజ్ చేయనప్పుడు నీకు బ్లాకేజెస్ ఖచ్చితంగా, అది నేను ఏది చేయనివ్వదు. యాన్సెస్ట్రల్ హీలింగ్ అంటారు, అది చేయించుకోండి. అది నా మనీ డిఎన్ఏ ప్రోగ్రామ్ లో నేను చెప్తాను. ఎందుకంటే యాన్సెస్ట్రల్ హీలింగ్ చేయగానే లైఫ్ లో చాలా చేంజెస్ వస్తాయి, మనీ రావడం మొదలవుతుంది. ఎందుకంటే అక్కడ కొంతమందికి ఇలాంటి బ్లాక్స్ ఉంటాయి, కొంతమందికి యాన్సెస్ట్రల్ కర్సులు ఉంటాయి. యాన్సెస్ట్రల్ హీలింగ్ అనేది జరగాలి, అది జరగాలి. అండ్ సెకండ్ వచ్చి కార్మిక్. పూర్వ జన్మలో కావచ్చు, ఈ జన్మలోనే మనము చిన్న తప్పు చేస్తే మన దగ్గరికి తొందరగా వచ్చేస్తుంది, చాలా ఫాస్ట్. కర్మ అనేది ఫాస్ట్ గా తిరుగుతుంది. ఒకళ్ళకి మనం చేయగానే తిరిగి వచ్చేస్తుంది వెనక్కి. ఒకళ్ళని తిట్టగానే మనల్ని ఇంకోళ్ళు తిట్టేస్తున్నారు. మనం ఎలాగైతే ఒక సర్వెంట్ ని ట్రీట్ చేస్తామో, మనల్ని మన మేనేజర్స్ అలా ట్రీట్ చేస్తారు, బాసెస్ అలా ట్రీట్ చేస్తారు. అంటే ఇంత ఫాస్ట్ గా ఉంది ఇక్కడి నుంచి జరగగానే ఇక్కడి నుంచి. మరి కార్మిక్ బ్లాక్స్ ఎన్ని ఉంటాయి మనకి? చైల్డ్హుడ్ నుంచి మనం చేసిన కర్మలు ఏవో ఉంటాయి. కార్మిక్స్ అండ్ పాస్ట్ లైఫ్ లో కార్మిక్ లవ్ ఉంటది, రిలేషన్షిప్. పాస్ట్ లైఫ్ లో కావచ్చు, ఏ లైఫ్ లో కావచ్చు, ఈ లైఫ్ లో కావచ్చు. ఒక రిలేషన్షిప్ ని బాధ పెట్టినప్పుడు అది కార్మిక్ బ్లాకే. దానివల్ల నీ లైఫ్ లో ముందుకు వెళ్ళనివ్వకుండా కొన్ని సిచ్యువేషన్స్ అవుతూ ఉంటాయి. వీటి వల్ల వీళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని సాధనలు చేసినా క్లియర్ అవ్వవు. ఓన్లీ కొన్ని సిచ్యువేషన్స్ మన ఉన్నాయి. కొన్ని పూజలకి, హయ్యర్ హోమాలకి కార్మిక్ బ్లాక్స్ క్లియర్ అవుతాయి. చాలా మంది హవన్ చేస్తే కార్మిక్ బ్లాక్స్ క్లియర్ అవుతాయి. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, కార్మిక్ హీలింగ్ ప్రాసెసెస్ ఉన్నాయి, మెడిటేషన్ ప్రాసెస్ విచ్ ఐ
డస్ ఇన్ మై మనీ డిఎన్ఏ ప్రోగ్రామ్. కార్మిక్ బ్లాకేజ్, కార్మిక్ లవ్ కావచ్చు, కార్మిక్ రిలేషన్షిప్స్, కార్మిక్ యూనో కార్మిక్ కర్మ త్రూ నీకు ఏదైతే బ్లాక్ చేస్తుందో ఏదైనా ఎమోషన్, ఆ ఎమోషన్ క్లియరెన్స్ కూడా హీలింగ్స్ లో ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే హోమం కూడా చేసుకోవచ్చు. హోమం లేకపోతే లైక్ మనము నవరాత్రిలో చేస్తే హోమాల వల్ల కార్మిక్ బ్లాక్స్ క్లియర్ అవుతాయి. లైక్ చండీ, దుర్గా హోమం కావచ్చు, ఇట్లాంటివి చేసినప్పుడు కూడా చాలా మందికి క్లియరెన్స్ అవుతాయి. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ప్రాపర్ గా కార్మిక్ బ్లాక్ ఒక పర్సన్ కి తొందరగా క్లియర్ అవ్వాలి అంటే లైక్ ఇన్ రిలీజియస్ వే ఒక ప్రాసెస్ ఉంది. వారణాసి తెలుసు కదా, కాశీ, వారణాసిలో మణికర్ణిక ఉంది కదా, మణికర్ణిక ఘాట్. ఎగ్జాక్ట్లీ 12:45, 1 o'clock, ఎగ్జాక్ట్లీ 1 o'clock, 1 o'clock వెళ్ళి ఆ నీళ్ళల్లో డిప్ చేసి సంకల్పం చేసుకుని ఆఫ్టర్నూన్ 1 o'clock కి 12 to 1 లేకపోతే పర్లేదు, 12:30 to 1:30 మధ్యలో ఆ వాటర్ లో డిప్ చేయగానే కార్మిక్ బ్లాక్స్ క్లియర్ అవుతాయి. అంతే. ఆ తర్వాత స్పెసిఫిక్ గా ఒక డే ఉంటుందా? స్పెసిఫిక్ గా అనే డే లేదు, ఎనీ డే యు గో డూ దట్. కార్మిక్ బ్లాక్స్ క్లియర్ చేసుకోవాలంటే మణికర్ణిక ఘాట్ కి వెళ్ళి ఎగ్జాక్ట్లీ 1 గంటకి డిప్ చేసుకొని 3 డిప్స్ చేసుకొని అక్కడ ఎవరో పూజారులు ఉంటారు, వాళ్ళతో ప్రాసెస్ చెప్పించుకొని యాన్సెస్ట్రల్ హీలింగ్ కూడా అక్కడే అవుతుంది. దట్ ఈస్ వన్ ప్రాసెస్. లేదు, యాన్సెస్ట్రల్ హీలింగ్ అనేది ఒక ప్రాసెస్ ఉంది, కార్మిక్ క్లియరెన్స్ సెషన్స్ లో కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతీష గారు. థ్యాంక్ యూ.